పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తపస్సు కాలం వాక్య ధ్యానాంశానికి మీ అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మత్తయి శుభవార్త 23వ అధ్యాయము 1వ వచనము నుండి దివ్యవచనములు. అప్పుడు యేసు జనసమూహములతోనూ తన శిష్యులతోనూ ఇట్లనెను: ధర్మశాస్త్ర బోధకులను పరిసయ్యులను మోషే ధర్మాసనమున కూర్చుని ఉన్నారు. కాబట్టి వారి క్రియలను గాక వారి ఉపదేశములను అనుసరించి పాటింపుడు. ఏలైనా వారు బోధించినది వారే ఆచరింపరు. క్రీస్తునాథుని యందు ప్రియాతి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈనాడు ప్రభువు 2 పట్టణాల ద్వారా మనందరికీ కూడా తన సందేశం ఇస్తూ ఉన్నాడు. దీనత యందు గొప్పతనం, సేవ యందు ధన్యత అనే అంశం మీదుగా ప్రభు మనందరితో మాట్లాడుచూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిజమైన అధికారులు ఏ విధంగా ఉండాలో ప్రభువు నేడు బోధిస్తూ ఉన్నాడు. అధికారం అంటే అహంతో ప్రవర్తించడం కాదు, అగ్రస్థానాలని ఆక్రమించుకోవటం కాదు, సామాన్య ప్రజలపై భారం మోపడం కాదు, గొప్ప బిరుదులతో పిలిపించుకోవటం కాదు, గొప్పలు చెప్పుకుంటూ హెచ్చించుకోవటం కాదు. ప్రియ సోదరులారా, నిజమైన అధికారులంటే తగ్గింపు స్వభావము కలిగి ఇతరులకు సేవకుడిగా ఉండాలి, ప్రజలకు సేవ చేసేటువంటి న్యాయకత్వంలో ఉన్న గొప్పతనాన్ని మనకి ప్రభువు నేడు చెబుతూ ఉన్నాడు. ప్రియ సోదరులారా, నేనే రాజు, నేనే మంత్రి, నేనే దొరను, నేనే నాయకుణ్ణి అని ప్రజలలో హల్చల్ చేసేవారు నేటి సమాజంలో లేకపోలేదు. ఇలాంటి పెద్దన్నలకు బుద్ధి చెబుతూ నేడు సువార్త ద్వారా యేసు ప్రభువు తగ్గింపుతో కూడినటువంటి సేవాభావం బిరుదులు, వార్తా పేపర్లో ఫోటోలు, రోడ్డు వెంట ఫ్లెక్సీలకి బదులుగా ఆదర్శవంతమైన నాయకత్వం ద్వారా ప్రజల మన్నలను పొందాలని తన శిష్యులకు ఆయన ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. బాహ్య భక్తి ప్రదర్శనలు కాదు ముఖ్యం అని ప్రభు బోధిస్తూ ఉన్నాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, నేటి శుభవార్తలో పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు ప్రజల కోసమే అన్నట్లు తమను తాము ప్రత్యేకించుకున్న వారు, వీరి బోధనలు అతి మధురం, క్రియలు అతి హేయం. వారి కొన్ని బోధలు స్వలాభాపేక్షపూరితంగా ఉంటున్నాయి. అందుకే ప్రభు అన్నాడు కదా, క్రియలు లేని విశ్వాసం నిర్జీవము అన్నట్లే బోధించియు పాటింపని వారు కూడా వ్యర్థుడే. అందుకే యేసు మనల్ని నేడు హెచ్చరిస్తూ ఉన్నాడు. వారి ఉపదేశములను విని మిన్నకుండక అనుసరించండి, పాటించండి అంటూ ఉన్నాడు. అలా మీరు పాటించినప్పుడు దేవుడు మిమ్మల్ని దీవిస్తానని, హెచ్చిస్తాడని మనకి ప్రభువు చెప్తూ ఉన్నాడు. నిజమైన భక్తి దేవునికి చెందుతుందని ఘంటాపదంగా బోధించాడు. తన శిష్యులు పరిసయ్యుల వలె పొగరుగా కాక సేవకులుగా వినయాత్ములై ఉండాలని ఆయన హెచ్చరిస్తున్నాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, మనం తగ్గించుకుని జీవిస్తేనే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. దీనికి గొప్ప ఉదాహరణ తన తగ్గించుకుని హెచ్చించబడిన మరియ తల్లి మరియు ఎంతో మంది పునీతులని మనం చెప్పవచ్చు. ప్రభు అంటున్నాడు, నేను దీనాత్మలను పైకి లేవెత్తుతాను, అహంకారులను ఆస్థానముల నుండి కిందకు తొక్కుతానని ప్రభు అంటున్నాడు. కనుక ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవజనులు దేవుని మహిమను, ఘనతను, నామ గౌరవమును కలిగించే జీవితం జీవించవలయును. కానీ దైవత్వమునే తమకు ఆపాదించుకునే ప్రయత్నం చేయరాదని నేడు సువిశేషములో ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు. కనుక ప్రియ సోదరులారా, మనం ఇతరులకు భారంగా కాకుండా ఒక దీవెనకరంగా తయారవ్వాలి. ఆ విధంగా మనం జీవించాలి. ఆ విధంగా జీవించాలంటే మనం చెడుని విస్మరించాలి, మంచిని మాత్రమే చేపట్టే వారిగా ఉండాలని ప్రభు మనకు నేటి మొదటి పట్టణం ద్వారా తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, కనుక ఈరోజు మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. మనం తగ్గింపు జీవితం కలిగి దేవుని యొక్క వాక్యం లేక దేవుని యొక్క మాటలని చెప్పేటువంటి మనందరము కూడా చెప్పినటువంటి మాటలకి లోబడి
ఆ వాక్యానుసారము జీవించే కృప, ధన్యత మనందరికీ కూడా ఆ భగవంతుడు ప్రసాదించాలని ఈ ప్రార్థనలో వేడుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.